హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు కొంచెం బజార్కి వెళ్ళే పని ఉంటే వెళ్ళొచ్చానండి. ఆ ముసుగేంటి నువ్వేంటి అనుకున్నారా? ఏంటండి, బజార్కి వెళ్తే భయం వేస్తుంది. దొంగలు సడులు లాక్కు వెళ్తున్నారు. అందుకని దాదాపుగా నేను గడప దాటినప్పటి నుంచి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టే వరకు ముసుగు తీయనండి, ఏమన్నా అనుకొని. మన సేఫ్టీ మనకు ముఖ్యము. తర్వాత నేను ఏం తెచ్చానో మీకు పరిచయం చేస్తాను. మన ఇంట్లో 8 రకాల మందారం చెట్లు ఉన్నాయని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నా ఛానల్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. 8 రకాల మందారాలు ఉన్నాయి. రెడ్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఒక బిస్కెట్ కలర్ మందారం, బిస్కెట్ కలర్లో 2 ఉన్నాయి. ఒకటి వంటి రెక్క, ఒకటి ముద్ద మందారం. ఇది వచ్చేసి మందారంలోనే పింక్ కలర్ మందారం. ఇది మన ఇంట్లో లేదు, తేవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కుదరలేదు. ఈరోజు తెచ్చాను. 50 రూపాయలండి. అది దేవుడు ఎప్పుడు రాసి పెడితే అప్పుడే అది మన ఇంటికి వస్తుంది. మనం అనుకుంటే కుదరతుంది. అది నాకు ఇప్పుడు నిజమైంది. ఇంకా నేను ఏమేమి తెచ్చానో మీకు చూపిస్తాను. పువ్వులు మన ఇంటికి వస్తే మనం అర్ధ కేజీ 50 రూపాయలు చెప్పినా కూడా అబ్బా అంతనా అంటాము. అదే పువ్వుల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు పావు కేజీ 50 రూపాయలు చెప్పినా కూడా మనం తెచ్చుకోవాల్సిందే. సరే, ఇంటి దగ్గరికి వస్తాయిలే అని వెనక్కి రాబోయాను, కానీ రంగురంగులుగా బాగా నచ్చాయి. దేవుడి విషయం కదా, నేను వెనకాడనండి, దేవుడికి పెడతాను. తర్వాత ఈరోజు నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారు చీర కొనుక్కోమని ఇస్తే నేను ఈ వస్తువు తెచ్చుకున్నానండి. నాకు అదొక చెడ్డ అలవాటు. చీర తెచ్చుకోమని డబ్బులు ఇస్తే నేను ఇంకొంచెం డబ్బులు వేసుకుంటా, సారీ క్షమించమ్మా, ఇంకొంచెం డబ్బులు వేసుకొని ఏదైనా వెండి కానీ బంగారు కానీ కొంటానండి. అది మంచిదో చెడ్డదో కామెంట్ చేయండి. తెచ్చుకున్నాను, దాని పేరేంటో కూడా మీరు కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా 2 వస్తువులు తెచ్చుకున్నాను, దానిని కూడా పరిచయం చేస్తాను. ఏంటో ఏమేం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రాగి ప్లేట్ అండి, ప్రసాదం పెట్టుకోవడానికి అని తెచ్చుకున్నాను. ఇది పన్నీర్ బుడ్డి. మా పిల్లల పెళ్ళికి ఈ పన్నీర్ బుడ్డిలో పన్నీర్ పోసి ఇలా చల్లుతాను. మీరు వచ్చినా కూడా మీ మీద చల్లుతానండి. ఇలాగే బాగుంది కదా, చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను. తర్వాత మనం ఎంత చేసినా కూడా చివరికి మన ఆత్మారాముడు అనేవాడిని మనము సంతృప్తి పరచాలి కదండి. మనము సౌత్ ఇండియన్స్ అయినా కూడా నేను నార్త్ ఇండియన్ ఫుడ్డే తింటాను. అందరూ ఆఫ్టర్నూను రైస్ తింటే నేను మాత్రం చపాతీ తింటానండి. చపాతీ తింటున్నాను, ఈరోజు తినాలనిపించి తింటున్నాను, రోజు కాదులేండి. నా ఛానల్ను ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రండి చపాతీ తిందాం.